అలా కనిపెట్టేసావు నా చేతిలో ఉందని. నీకు తెలిసిపోయిందా నా చేతిలో ఉందని? ఓకే, బాయ్. పోనీ ఇంకా అన్నం కూడా తింటాయంట ఫ్రెండ్స్. చూసారా, అన్నం కూడా తెచ్చేయచ్చు ఆవులకి. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఇంట్లో, చపాతీలు అన్నీ తెచ్చేయచ్చు. చూసారా అన్నం ఎలా తింటుందో. ఇవి ఏంటంటే శివాలయంలో ఉంటాయి అన్నమాట ఆవులు. ఇదంతా శివుని గుడి, శివుని గుడిలో ఆవులు అన్నమాట. చింటన్ని వచ్చాడు, చింటన్నయ్య. నువ్వు వచ్చావని చూడు ఎలా వచ్చేస్తుందో. ఇగో బండిలో నాన్న వెనకాల డిక్కీలో బనానా ఉంది, తీసుకొచ్చి పెట్టు దానికి. డిక్కీలో ఉంది బనానా. ఇవన్నిటికి ఇప్పుడే పెట్టా. అన్నయ్య వస్తున్నాడు, చింటన్నయ్య వచ్చాడు. చింటన్నయ్య ఆవు పేడ తీసుకెళ్ళి గొబ్బిళ్ళు పెట్టుకుందామా? గొబ్బెమ్మలు పెట్టుకుందామా ఆవు పేడ? వస్తున్నాడు అన్నయ్య, వస్తున్నాడు. అన్నయ్య మాట తినేసి వచ్చేసావా నువ్వు? నువ్వెక్కడికి వస్తున్నావు? నువ్వు తిన్నావు కదా. ఇదో చేస్తుంది. నీకు మళ్ళీ ఇస్తా, రేపిస్తా. చిన్న బిడ్డని తిన్నిస్తలేదు, తినింది అప్పటి నుంచి. ఓకేనా? ఇవాళ స్పోర్ట్స్ మీటా? చూడు అది ఇంకా చూస్తుంది, చూడు నిన్నే చూస్తుంది. స్వెటర్ లాగుతుందమ్మా. ఇక గడ్డి పరకలే, గడ్డి తింటుంది. ఈ తిను. మళ్ళీ రేపు వస్తాను నేను. రేపు ఈవినింగ్ వరకు రాను మీ దగ్గరికి, సరేనా? రేపు వస్తాను. బాయ్ పెద్దోడా, బాయ్ తెల్లోడా, బద్దోడా. చూడు పైకి ఎక్కేసి ఎలా ఉందో. ఇది ఎప్పుడు పైన ఉంటుంది అది. ఏమో మరి అంత పైకెక్కి చూస్తుంది అందరినీ బయట. లేదంటే అది ఏమైనా పొడుస్తుందో మరి. వీళ్ళ మమ్మీ పొడుస్తుందమ్మ దాన్ని. ఓకే, క్యూట్గా ఉందో కదా. క్యూట్గా ఉంది. పెద్దోడైపోతున్నాడు చూడు, జుట్టు వచ్చేసింది ఇక్కడ. అదిగో అక్కడ మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉండే? అమ్మాయి అనుకుంటా, అమ్మాయి ఆవు. గోమాత బాయ్. సారీ చెప్పే బాయ్, చెప్పేసి మళ్ళీ రేపు బాయ్. చిన్నోడా ఏం చూస్తున్నావు? దా ఎందుకమ్మా?